ఏనాడో బీఈడీలు పాస్ అయ్యారు, తర్వాతన డిఎస్సీలు రాశారు, టీచర్లు అయ్యారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు టెట్ పరీక్ష రాయాల్సిందే అన్నది మరొకసారి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ రాసి నిర్ణీత సమయంలో అరెస్ట్ సాధించాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై ఇంకా 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న టీచర్లు 2 ఏళ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబర్ 1న తానిచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇది ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. అయితే టెట్ అర్హత సాధించడానికి వాళ్ళకి ఇదివరకు ఇచ్చిన 2 ఏళ్ల గడువును 3 ఏళ్లకు పెంచింది. అంటే ఇదివరకు 2027 ఆగస్టు 31 వరకు విధించిన గడువును ఇప్పుడు 2028 ఆగస్టు 31కి పొడిగించింది. ఈ ఒక్క ఉపశమనం మినహా పాత తీర్పు అంతా యథావిధిగా అమల్లో ఉంటుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఉద్యోగ విరమణకు 5 ఏళ్లకు పైగా కాలపరిమితి ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతులు పొందాలన్నా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని 2020 సెప్టెంబర్ 1న ఇచ్చిన ఉత్తర్వు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన రేకెత్తించి దాన్ని సవాల్ చేస్తూ 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12 దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ మీద ఈ నెల 13 విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇప్పుడు వాటన్నింటి తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు టెట్ను కనీసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలి. ప్రతి పరీక్షకు మధ్య 6 నెలల గడువు ఇవ్వాలి. ఈ సవరణతో అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టేస్తున్నాం. ఇక మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ గడువును పెంచేది లేదు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ పాస్ కావడానికి తగిన సమయం లేదని చెప్పడం భావ్యం కాదు. అయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి గతంలో 2 ఏళ్ల గడువు ఇచ్చాం. ఆ ఉత్తర్వుల కారణంగా వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోతారని, దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుంది. మా దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోని ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ పాస్ కావడానికి ఇదివరకు విధించిన 2 ఏళ్ల గడువును మరో ఏడాదికి పెంచుతామంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం స్పష్టం చేసింది. వాళ్ళు పాస్ అవ్వాలి, కరెక్టే, బాగుంది. వాళ్ళు ఆల్రెడీ బీఈడీ పాస్ అయ్యారు, ఆ తర్వాత డిఎస్సీలు రాశారు, ఆ రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రత్యేక పరీక్షలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా రాసి వాళ్ళందరూ టీచర్లు అయ్యారు. ఇప్పుడు టెట్ రాయకపోతే వాళ్ళ ఉద్యోగాలే తీసేస్తూ ఉంటారు. అదే న్యాయమూర్తులకు ఎట్లాంటి పరీక్ష పెట్టకూడదు, న్యాయమూర్తుల కోసం కమిషన్ పెట్టకూడదు. న్యాయమూర్తులే నియమించుకుంటారు, న్యాయవాదులు కూడా న్యాయమూర్తులుగా తీసేసుకుంటారు. ఇదెక్కడది? రాజ్యాంగం ప్రకారం అత్యధిక అధికారాలు కలిగినటువంటి చోట్ల అట్లాంటిది, బాధ్యతగా పనిచేసుకునే టీచర్ల మీద ఎట్లాంటిదా?